ఇది నేను ముగ్గురు తెలిసిన వారు ముగ్గురు నా మీద కోపం వస్తారు. నేను ఏం చెప్తున్నానంటే అదాని జిఎంఆర్ ఇప్పించేది ఎయిర్పోర్ట్ అంటున్నాను. ఎందుకని వినండి. ఎందుకంటే వాళ్ళ ఎయిర్పోర్ట్స్ కి బిజినెస్ పెరుగుతుంది. ఆ బాంబే నుంచి వరంగల్ డైరెక్ట్ గా వస్తారు, వరంగల్ నుంచి ఢిల్లీ వెళ్తారు. సో మనకి తప్పకుండా ఇది ఇట్స్ ఎ క్రెడిటబుల్ థింగ్. గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయని, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ చేయని, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయని, ఇది డెఫినెట్ గా ఆ ఏరియాకు ఒక భూమి వస్తుంది. ఎందుకంటే వరంగల్ నుంచి ఇంకా వాళ్ళు బాంబే వెళ్ళొచ్చు, లేకపోతే మెడ్రాస్ వెళ్ళొచ్చు. పెద్ద ఇది ఒక భూమి. కానీ అన్నిటికంటే నేను మరి చెప్పిన అంత సీనియర్ పీపుల్ వాళ్ళకి తెలియదు. ఇది అంతా మల్లు గారి లాంటి వాళ్ళకి నేను అనకూడదు. అండ్ బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ముగ్గురు దే షుడ్ ఆస్క్ దే పార్టీ లీడర్స్, ముఖ్యమంత్రి గారితో సహా, హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయటానికి అధికారం ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నమెంట్కి. వాళ్ళు అడిగింది ఏమిటంటే, ఇప్పుడు జిఎంఆర్ ఎలా మూసాడంటే ఒకటే ఎయిర్పోర్ట్ ఉండాలి, 60 సంవత్సరాలు సంతకం పెట్టించుకున్నది. కానీ ఆ సీనరేజ్, ఆ రాయల్టీ ఇస్తే ఓపెన్ చేసుకో. నిజంగా చెప్తున్నా, ఇది ఒక మంచి అవకాశం ఇచ్చారు 3 లీడర్స్. బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే వరంగల్కి ఇంకా బిజినెస్ పెరుగుతుంది. బేగంపేట ఓపెన్ చేస్తే ఊర్లోకి రావటానికి, హైదరాబాద్ ఊర్లో రావటానికి 15 నిమిషాలు. ఇప్పుడు ఆ పెద్ద ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ నుంచి రావటానికి 1.5 hours పడుతుంది. సో ఇది వరంగల్ ఎయిర్పోర్ట్ తర్వాత తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇది ఎలాగ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే చూడండి, చిన్న ఫ్లైట్స్ వస్తాయి. ఎంత ఎంత తెలంగాణ ఫేస్ మారిపోతుందని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. కన్వెన్షన్స్ పెరుగుతాయి, లోకల్ ట్రావెల్ పెరుగుతుంది. ఇప్పుడు ఉన్నాం, మళ్ళీ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తాం గంట, అక్కడి నుంచి ఊర్లోకి రావడానికి 2 గంటలు, 2 hours. బేగంపేటని వాడుకోకపోవటం ఇది ఒక పెద్ద లాస్ తెలంగాణకి, మీకు పక్కన్న రాష్ట్రాలకి. ఇది ఒక భూమి వస్తుంది. మరి తప్పకుండా ఈ అవకాశం తీసుకుని వారు ముగ్గురికి నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నా, ఆ ఎయిర్పోర్ట్ తప్పకుండా ఓపెన్ చేయాలి చిన్న ఫ్లైట్స్కి, లేకపోతే తెలంగాణ లోపల ఫ్లైట్స్కి అయినా ఓపెన్ చేస్తే రెవల్యూషన్ వస్తుంది. అది కొంచెం ఆలోచించుకోమని చెప్తున్నా. తర్వాత ఏంటంటే, ఇది ఈవేళ తప్పకుండా కొంచెం శ్రీనివాస్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ మాదే చేసాం, మేమే ఇస్తూ ఉంటాం, కరెక్ట్ కాదు. ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ఎవరికి ఇస్తారు. లేకపోతే ఎక్కడో చోట రోడ్లు కట్టాలి కదా, ఎక్కడో చోట ఎయిర్పోర్ట్స్ కట్టాలి కదా. ఎవరో ఇస్తున్నారు, మేము ఇచ్చాం ఉంటాం, అది కరెక్ట్ కాదేమో. అది తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ 10 సంవత్సరాల్లో బాగా డెవలప్ చేశారు, అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ అది సరిపడదు, అది చాలదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎయిర్పోర్ట్ ఇస్తే ప్యాసింజర్స్ వస్తారని లేదు. దానికి తగ్గ ఎకనామిక్ డెవలప్మెంట్ పక్కన ఉండాలి. తర్వాత నేను చెప్పింది కూడా ఆలోచించుకోమంటున్నా. అంత బెస్ట్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో లేదు బేగంపేట. ఊరు మధ్యన ఉన్న ఎయిర్పోర్ట్ లాస్ట్ మూసేసినప్పుడు డైలీ 400 or 700 ఫ్లైట్స్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అవ్వేది డైలీ. ఆ ఎయిర్పోర్ట్ని పక్కన పెట్టేయటం ఒక పెద్ద ఎకనామిక్ డిజాస్టర్ అని తెలుగు రాష్ట్రాలకి, కర్ణాటకకి అని నేను అనుకుంటున్నా. అది కూడా ఇది ఆలోచించుకోవాలి. కిషన్ రెడ్డి గారు అవునే, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అవునే, వై నాట్ ఓపెన్ ఇట్? వాళ్ళ దగ్గర ఎందుకు ఓపెన్ చేయకూడదు? ఆ కంపెనీకి అదొక అంశం పుల్లారావు గారు, అదొక అంశం అయితే, రెండో అంశం ఇక్కడ మీరు అన్నట్టుగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కావచ్చు, లేకుంటే తెలంగాణలో సౌత్లో తెలంగాణలో పాగేయాలనేటువంటి కాన్సెప్ట్ కావచ్చు, ఇక్కడ ఏదో మాకు అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేటువంటిది కావచ్చు, కేంద్రం కొంత ఫెడరల్ స్ఫూర్తితో కొంత పాజిటివ్గా ఉన్నా మనకి లోకల్గా వచ్చేటికి నష్టం జరుగుతుంది పొలిటికల్గా అనేటువంటిది ఏమన్నా స్ట్రాటజీస్ కూడా పనిచేస్తుంటాయి అప్పుడప్పుడు. అందుకనే కొద్దిగా ఫ్రీగా కేంద్రం నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుకోవటం అంటే, కొద్దిగా మీరు అంత తొందరగా స్పీడ్గా స్పందిస్తే మనకేముంటుంది, క్రెడిట్ మనకెట్లా వస్తుంది అనేటువంటిది అంశం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయా అంటే ఒక సీనియర్ అనలిస్ట్గా ఏం చెప్తారు? అది అనుకోవట్లేదు. పాజిటివ్ చేస్తే పాజిటివ్గా ఉంటుంది గవర్నమెంట్. మోడీ గారు ప్రభుత్వం ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నా పాజిటివ్గా చేసే గవర్నమెంట్కి పాజిటివ్ వస్తుంది. అది డిలే చేస్తే ఏదో పెద్ద పొలిటికల్ గేమ్ వస్తుందని అనుకోవట్లేదు. మీరు అనుకోవట్లా, కానీ అట్లాంటి గేమ్ కూడా ఒకటి మీరు అది తప్పకుండా ఎక్కడన్నా బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తుందంటే వాళ్ళకి సెట్ బ్యాక్ చేసినా చెయ్యిపోయినా ప్రజల్లో ఒక నెగటివ్ మన రాష్ట్రానికి ఇవ్వట్లేదు అని వస్తుంది. కాబట్టి అది చేయకూడదు, చేస్తున్నారనే అలిగేషన్ కూడా రాకూడదు, ఈక్విటబుల్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇది మీరు రైల్వే లైన్స్
గుజరాత్లో మహారాష్ట్రలో కడితే మంచిది, కానీ తెలంగాణలో కట్టకపోతే లింక్ ఉండదు. ఇది మొత్తం అదే కదా బుల్లెట్ నేషన్ ట్రైన్స్ అంతా మాట్లేవని ఇంకోటని పివి ఇంకోటని గారు. ఇవన్నీ అక్కడి నుంచే వచ్చినాయి కదా విమర్శలు. పివి గారు అదే చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు దే- మళ్ళీ పుల్లారావు గారు వస్తారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏదో అడుగుతారు అప్పటి. మనం అదే 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 ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే. బేగంపేట ఎయిర్పోర్ట్ ఆపరేషన్ లేకుండా ఎందుకు అయిపోయిందండి? 150 కిలోమీటర్స్ లోపల ఇంకొక ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్లో ఉండకూడదు అనేది నిర్ణయం. సరే, ఇనిషియల్గా ఏదన్నా కొద్దిగా ప్రయత్నం చేస్తే చూసి ఉండొచ్చు, కానీ దానికి ఒక లాకిన్ పీరియడ్ ఉండాల్సి ఉండే. ఇప్పుడు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో యూ హ్యావ్ మీకు విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, తిరుపతి ఉంది, నాకు తెలిసి ఇప్పుడు కర్నూలు కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసి అదే, కడప చేస్తున్నారు. కడప పుట్టపర్తి. ఇప్పుడు ఇక్కడ మాత్రం శ్రీధర్ రెడ్డి గారు నోయిడాలో కూడా ఓపెన్ చేశారు. నోయిడాలో కూడా ఓపెన్ చేశారు. నోయిడాలో ఓపెన్ చేశారు. ఆ, సో ఇక్కడ 20 మైల్, క్రైటీరియా ఇస్ నాట్ ద 30. డిస్టెన్స్, ది ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. కాబట్టి ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, ఇవాళ వీళ్ళిద్దరూ, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒకవైపు, తర్వాత రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏందో ప్రయత్నం నేను చెప్తా, కానీ నేను తెలంగాణవాదిగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు చెప్పేందంటే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వం చేసే ప్రతిపాదన ఆదిలాబాదు, పెద్దపల్లి, నిజామాబాద్, జక్రాన్పల్లి, కొత్తగూడెము, దేవరకద్ర ఇవన్నిటి కూడా కన్సిడర్ చేయండి. ఇవన్నీ చేయగలిగి ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా బాగా పూర్తి స్థాయిలో మన దగ్గర నుంచి పెరగడం కోసం కావాల్సినటువంటి యాక్టివిటీస్ మీరు చేస్తే నిజంగా కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంది. ఆల్రెడీ ఇన్ ప్లే ఉన్నటువంటి ఒక ఫైలు, అది ఆల్మోస్ట్ ఏదో టైంలో కావాల్సినటువంటి ఫైల్ని వాళ్ళు తెచ్చి, అయితే వాళ్ళ ఇద్దరు గేమ్ ఏం ఆడుతున్నారంటే, అయితే కొద్దిగా క్రెడిట్ నీకు రావాలా, కొద్దిగా నాకు రావాలా. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ఆలోచన క్రియేట్ చేయడం కోసం అర్థం కానంత చిన్నపిల్లలు ఎవరు దీంట్లో. రైట్, పుల్లారావు గారు కంక్లూడ్ చేయండి. అదే దీంట్లో ఏంటంటే తప్పకుండా ఇప్పుడు వారు అన్న మాట, శ్రీధర్ రెడ్డి గారి మాట, అన్ని ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేయాలంటే తెలంగాణలో బేగంపేట ఓపెన్ చేయాలి. లేకపోతే డిస్టెన్స్ ఫ్రమ్ వరంగల్ బై రోడ్ టు హైదరాబాద్ ఈజ్ ద సేమ్ యాజ్ ద ఫ్లైట్ డిస్టెన్స్. కుదరదు. అది ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఫోకస్ చేయవలసింది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయాలని ఏ పార్టీ అనౌన్స్ చేసినా మిగతా పార్టీలు అందరూ సపోర్ట్ చేస్తారు. అది డిస్టెన్స్ అనే క్లాజు కొట్టేయచ్చు. ఒప్రెసివ్ అగ్రిమెంట్ చాలాసార్లు డిస్కషన్ వచ్చింది. అప్పుడు ఏదో వాళ్ళు రాయించుకున్నాడు. ఇట్స్ ఒప్రెసివ్ అగ్రిమెంట్. 20 సంవత్సరాలు అయిపోయింది. సో తెలంగాణకి వారన్నా పెద్దపల్లి లేకపోతే ఖమ్మం ఎక్కడైనా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేయాలంటే బేగంపేట ఉండాలి. చిన్న ఫ్లైట్స్ వస్తాయి, 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తారు, యాక్టివిటీ పెరుగుతుంది, తిరిగి వెళ్ళిపోతారు సాయంకాలం. రాజమండ్రి నుంచి వస్తారు, సాయంకాలం వెళ్ళిపోతారు. సో అది దాని మీద ఫోకస్ చేస్తే మీడియా అండ్ పొలిటికల్ పార్టీస్ ఒక పెద్ద రిటర్న్ వస్తుంది తెలంగాణకి, పెద్ద క్రెడిట్ కూడా వస్తుందని నేను భావిస్తున్నా. ఎవరు చేయగలిగితే వాళ్ళు తీసుకొస్తారు. రైట్, వచ్చిన బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్